హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్. ఇవాల్టి వీడియోలో ఇంట్లోనే ఈజీగా చాలా సింపుల్గా ఎగ్లెస్ చాక్లెట్ బ్రౌనీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. ఈ ప్రాసెస్ని మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అవుతూ ప్రిపేర్ చేసినట్లయితే మీకు బేకరీ స్టైల్ చాక్లెట్ బ్రౌనీ అనేది పక్కాగా వస్తుంది. అలాగే ఇవాళ నేను వచ్చేసి అవెన్లో వితౌట్ అవెన్లో కూడా ఎలా బేక్ చేసుకోవాలో చూపిస్తానండి. అవెన్ లేని వాళ్ళు కూడా ఈ చాక్లెట్ బ్రౌనీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మీరు ఎలా చేసినా సరే టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది. అలాగే ఈ బ్రౌనీలు మనకి టేస్ట్లోను టెక్స్చర్లోను బేకరీ స్టైల్కి ఎక్కడా కూడా తీసిపోవండి. బయట అంత ఖర్చు పెట్టి కొనే బదులు ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు పెద్దలు అందరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. మరి లేట్ చేయకుండా చాక్లెట్ బ్రౌనీకి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా దీనికోసం డార్క్ చాక్లెట్ని 140 గ్రామ్స్ తీసుకోవాలండి. మనకి డార్క్ చాక్లెట్ అనేది ఆన్లైన్లో దొరుకుతుంది, అలాగే ఎక్కడైనా సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. చాక్లెట్ని ఇలా బాగా ఫైన్గా చాప్ చేసి తీసుకోవాలండి. దీనికోసం మిల్క్ చాక్లెట్ అనేది వాడకూడదండి. బ్రౌనీ అనేది మనకు ఆ మంచి డార్క్ బ్రౌన్ కలర్ టెక్స్చర్ కానీ ఆ టేస్ట్ కానీ రావాలంటే మనం ఖచ్చితంగా డార్క్ చాక్లెట్ని యూజ్ చేసుకోవాలి. చాక్లెట్ మొత్తాన్ని ఈ విధంగా బాగా చాప్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మెల్ట్ చేసుకోవాలి. దానికోసం మనం ఇలాంటి ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం ముందుగా గ్రేట్ చేసి ఉంచుకున్న ఈ చాక్లెట్ మొత్తాన్ని వేసుకోవాలి. అలాగే చాక్లెట్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకూడదండి. ముందుగా మనం ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా నీళ్ళు బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నె పైన మనం తీసుకున్న చాక్లెట్ బౌల్ని పెట్టుకోవాలి. ఇలా చాక్లెట్ని ఎప్పుడు కూడా డబుల్ బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే సాల్టెడ్ బటర్ని ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి. నేను ఇక్కడ సాల్టెడ్ బటర్ యూస్ చేస్తున్నానండి, కాబట్టి సపరేట్గా నేను సాల్ట్ వేయట్లేదు. మీరు నార్మల్ బటర్ని యూస్ చేసుకున్నట్లయితే మనం సాల్ట్ని ఎప్పుడు యాడ్ చేసుకోవాలనేది నేను తర్వాత చెప్తానండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఎక్కడా కూడా చాక్లెట్ అనేది లేకుండా నీట్గా చాక్లెట్ సాస్ లాగా అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు చాక్లెట్ సాస్ మరీ వేడిగా కాకుండా కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇది కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత మిల్క్ మేడీని ఒక పావు కప్పు వరకు తీసుకోవాలి. అంటే కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదండి, దానిని ఒక పావు కప్పు వరకు తీసుకోవాలి. అలాగే ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు ఇలాగా బాగా బీట్ చేసినట్లయితే ఇది బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే అరకప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. మీరు స్కిమ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. పాలు కూడా వేసిన తర్వాత బాగా నీట్గా మిక్స్ చేసుకొని ఇలా బీట్ చేసుకుంటూ ఎక్కడా కూడా లంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ మెథడ్ వచ్చేసి నేను ఇక్కడ కుక్కర్లో బేక్ చేస్తున్నానండి. దీనికోసం అడుగు మందంగా ఉన్న కుక్కర్ తీసుకొని అందులోకి సాల్ట్ను వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఇందులో ఒక స్టాండ్ పెట్టుకొని పైన ఒక హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టుకోవాలండి. సాల్ట్ అనేది మినిమం ఒక 2 అంగుళాల వరకు వేసుకోవాలి. అలాగే కుక్కర్ మూతకున్న రబ్బర్ని అలాగే విజిల్ని కూడా తీసేసి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు హీట్ చేసుకోవాలండి. ఇది హీట్ అయ్యే లోపల నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దాము. ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి అరకప్పు వరకు చక్కెర పౌడర్ని అలాగే 3/4 కప్పు వరకు మైదాని వేసుకోవాలి. ఇందులోని 4 టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ని వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా తీసుకోండి. మీరు అన్సాల్టెడ్ బటర్ కనుక తీసుకున్నట్లయితే ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఇలాంటి స్ట్రైనర్ ఉంటే దీంట్లో వేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకోండి, లేదంటే నార్మల్ స్ట్రైనర్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇలా మనం స్ట్రెయిన్ చేయడం వల్ల పిండి అనేది మంచిగా టెక్స్చర్ అనేది బాగా వస్తుందండి. మనకి బ్రౌనీ కూడా బాగా స్మూత్గా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఎక్కడా కూడా లంప్స్ అనేది లేకుండా నీట్గా బాగా 3 to 4 మినిట్స్ పాటు ఇలా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా మనకి టెక్స్చర్ అనేది ఉండాలి. పిండి మరీ గట్టిగా మరీ లూజ్గా ఉండకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి. ఇలా ఉంటేనే మనకి బ్రౌనీ టెక్స్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బేకింగ్ కోసం నేను ఇక్కడ 2 బేకింగ్ ట్రేస్ని తీసుకున్నానండి. అలాగే ఇందులోనే బటర్ పేపర్ని కూడా వేసుకున్నాను. ఇక్కడ చిన్నది వచ్చేసి 5 ఇంచెస్ టిన్ అండి, పెద్దది వచ్చేసి 7 ఇంచెస్ టిన్. ఇప్పుడు మనం తీసుకున్న బ్యాటర్ని రెండిట్లో కూడా సరిపడే విధంగా పోసుకోవాలండి. ఈ విధంగా బ్యాటర్ మొత్తాన్ని కూడా ఇందులో వేసిన తర్వాత స్పాచులా తోటి
ఈ బ్యాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 3-4 టైమ్స్ ఇలా ట్యాప్ చేసినట్లయితే ఎక్కడైనా ఎయిర్ గ్యాప్స్ ఉన్నా కానీ పోతాయండి. అప్పుడు మనకి బ్రౌనీ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. అలాగే పైనుంచి చిన్నగా కట్ చేసుకున్న వాల్నట్ పీసెస్ని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి లుక్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ చాలా బాగుంటుందండి. అలాగే ముందుగా మనం ప్రీహీట్ చేసి ఉంచుకున్న కుక్కర్లోకి చిన్న బౌల్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని 25 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి. అదే అవెన్లో అయితే అవన్నీ ముందుగా 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ప్రీహీట్ చేసుకొని ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బేకింగ్ ట్రేని పెట్టుకొని 25 to 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ కుక్కర్లో పెట్టిన బ్రౌనీ అనేది 25 మినిట్స్ అయిందండి. ఇప్పుడు నేను ఇలా టూత్పిక్ తీసుకొని చెక్ చేస్తున్నాను. మనకి ఆ టూత్పిక్ అనేది క్లియర్గా ఉందంటే మనకి బ్రౌనీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇమీడియట్గా దీన్ని బయటికి తీసేయండి. అలాగే అవెన్లో ఉంచిన బ్రౌనీని కూడా మీకు చూపిస్తున్నాను. ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. నాకు కుక్కర్లో 25 మినిట్స్ పట్టిందండి. అదే అవెన్లో అయితే 30 మినిట్స్ పట్టింది. ఇప్పుడు ఈ బ్రౌనీ రెండింటిని కూడా బాగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం వీటిని కట్ చేసుకోవాలి. ముందుగానే కట్ చేసినట్లయితే అవి సరిగ్గా రాదండి, నీట్గా రాదనమాట. ఇలా రెండింటిని కూడా తీసిన తర్వాత మీకు కావాల్సిన సైజులో పీసెస్ లాగా కట్ చేసి తీసుకోండి. జనరల్గా బ్రౌనీ అనగానే బేకరీస్లో మనం ఎప్పుడు చూసినా కదా అవి స్క్వేర్ షేప్లోనే ఉంటాయండి. కాబట్టి మనం కూడా అలా స్క్వేర్ షేప్లోనే కట్ చేసి ఇచ్చామంటే పిల్లలకి ఎలాంటి డౌటు రాదండి. ఇది బయట నుంచి తెచ్చామన్నా ఈజీగా నమ్మేస్తారు. చూసారు కదా టెక్స్చర్ అనేది ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా ఈ కొలతలు మీరు ఫాలో అవుతూ చేసినట్లయితే మీకు పర్ఫెక్ట్ బ్రౌనీ అనేది వస్తుందండి. 100% వస్తుంది. ఎక్కడా కూడా అసలు డిష్ అనేది ఫెయిల్ అవ్వదు. అలాగే మీరు కుక్కర్లో చేసింది కూడా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మరి వీడియో చూసిన తర్వాత మీరు కూడా తప్పకుండా ఈ బ్రౌనీని ట్రై చేయండి. 100% పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎక్కడ కూడా రెసిపీ అనేది అస్సలు ఫెయిల్ అవ్వదు. ఇన్కేస్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఎప్పుడు నేను ఇలాంటి కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.